అక్కడ కూర్చొని అడగటం భలే ఉంటుంది. ఇక్కడ ఉంటే మాత్రం అందరూ ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారో నేనే ఎక్స్‌ప్రెస్ చేస్తాను. బట్ ఐఎమ్ ఓకే. నాకు కొంచెం మాట్లాడటం నాకు చేతనైందే మాట్లాడటం. అందుకని ఈ మాటలతోనే ఇక్కడి దాకా వచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు మా రాంబాబు చెప్తుంటాడు, నీకు మాటలొచ్చులేబ్బా అని. అందుకని నిజంగా కూడా అది కూడా కాదు, మనకు నిజంగా ఒక కల కంటే గట్టిగా కోరుకుంటే దానికి తగ్గ ప్రయత్నం చేస్తే మాత్రం అందరికీ వస్తుంది అవకాశం. నాకు బాబురెడ్డి గారు, సతీష్ గారు వాళ్ళు చాలా మంచి మనసుంది కాబట్టి దీన్ని చేయటానికి ఒక కరెక్ట్ పర్సన్ కోసం వాళ్ళు ఎవరు ఎతకలేదు ఇక్కడ. అందరికీ తెలియకుండానే ఒక అవకాశం వచ్చింది. ఇందాక మాకు తెలీదు ఇవాళ మా షో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ 10 గంటలకి. అనుకోకుండా దిల్ రాజు గారు షో వేసుకుంటామని చెప్పేసి వేరే ప్రసాద్ ల్యాబ్ టీం అని అడిగితే దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటారు కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన అడిగితే కాదనేది ఏముందని చెప్పించాం. అయిపోయినాక శివ ఇది నీ సినిమా నా, అయ్యో నేను ప్లీజ్ మాట్లాడతాను సినిమా గురించి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన అమరేష్కి, ప్రార్థనకి, వాలీకి వీళ్ళందరూ మొదటి సినిమాతో విజయం సాధించిన వాళ్ళకి అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసరు విషెస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్, నా పిఆర్ఓ మిత్రుడు, జర్నలిస్టు శివకు కూడా బాగుండాలని చెప్పాడు. ఇంతకంటే మనం ఏదన్నా అనుకుని మనం రమ్మంటే ఎవరు రారు. కానీ తెలియకుండా మనకు మంచి జరిగేటప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే నాకు ఏదైనా సరే ఈ సినిమా స్టార్ట్ అసలు ఈ సినిమా నాకు సంబంధమే లేదు నిజంగా. చెన్నై వెళ్ళి అనుకోకుండా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే సినిమా చూద్దుగాని అన్నారు. సార్ నేను సినిమాలు రివ్యూలు చెప్తాను, నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే లేదు నాకు అలాగే చెప్పేవాళ్ళే కావాలి, దానిలో పాజిటివ్ నెగిటివ్ ఏదున్నా చెప్దుగానని చెప్పేసి నన్ను సతీష్ అన్న తీసుకెళ్లారు. నాకు ఇదంతా ఎప్పటి నుంచో పరిచయం. దేనికంటే నా అందరికంటే నాకు ఆత్మీయ మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా ప్రాణం అని చెప్పాలి. నేను నా వైఫ్, నా ఫ్యామిలీ తర్వాత నేను ఫస్ట్ గౌరవించే అతి కొద్ది వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి ఉంటాడు. అతని ద్వారా నాకు సతీష్ అన్న చాలా క్లోజ్. అందుకని సతీష్ అన్న మీరు కనుక చేస్తే కనుక ఈ సినిమాని తెలుగులో చేస్తామని చాలామంది అడిగారు. అది నాకు తెలుసు. అయినా సరే లేదు, నేను శివకి మాట ఇచ్చాను, శివ చేస్తున్నాడు, శివ కొనుక్కున్నాడు, శివ ఇస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్, నేను ఆయనకే ఇస్తానని చెప్పేసి ఒక మాట మీద నించున్నాడు. మధ్యలో ఎన్ని డబ్బులు వచ్చినా ఎంత ఇస్తానన్నా కూడా ఆయన ఎక్కడా కూడా యాక్చువల్లీ ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము డబ్బింగ్ చేసుకొని మా ఛానల్లో పెడతామంటే నో, శివకి మాట ఇచ్చాను, మాట ప్రకారం శివానే ఈ సినిమా ప్రొడ్యూసర్. ఫస్ట్ మా అబ్బాయి నా సినిమాతోనే స్టార్ట్ అవుతారని వాళ్ళొక మాట మీద ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. లేదంటే ఇదేదో మనం ఏదో బాహుబలిలు చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం అనే అంత నాకు ఐడియా లేదు. కానీ ఒక మంచి సినిమా చేస్తున్నాం. నాన్న అంటే ఉండని ఎమోషన్ ఎవరికి ఉంటుంది? నాకు నాన్న లేడు. అందుకనే ఆ నాన్న విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా నాన్నలాగా భావించే ప్రభు గారు కానీ, బిఆర్రాజు గారు కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదో ఫోటోగ్రాఫర్లే వాడి పని వాడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనుకోకుండా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి నన్ను పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అందుకే వీళ్ళందరితో తిరిగింది. ఎంతోమంది సరస్వతి పుత్రులు పెన్నులు పట్టుకొని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే నేను ఎన్నో సంస్థల్లో పనిచేశాను, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఈరోజు నేను లక్ష్మీనారాయణ ఎంత బిజీనో అందరికీ తెలుసు. అరే నా కోసం రా అంటే నేను అందుకే గెస్టులను పిలిస్తే ఎంతమంది గెస్టులు వస్తారో నా కోసం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు ఎందుకంటానంటే మీకే నా ప్రయాణం తెలుసు కాబట్టి. కానీ నాకు ముందు మీరందరూ ఉండాలని చెప్పేసి నా శివం మీడియా లోగోని కూడా అలీ గారితోనూ, మా అనిల్ కడియాల, ప్రవీణ కడియాలతో వీళ్ళతో చేయించాను. కారణం ఏంటంటే ఎవరెవరితో చేయించి నేను ప్రమోషన్ చేసుకుందామని కాదు, నా జర్నీ చెప్దామని, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్దామని. అందరికీ వస్తుంది, మనందరికీ అవకాశం ఉంది. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీస్ అందరు కూడా. ఒక్కొక్కడు రోజు అన్న, తమ్ముడు, లేకపోతే అరే ఒరే అనుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళందరం. ఒక మంచి సినిమా ఏ భాషలో నుంచి వచ్చినా సరే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని మనం ఎన్నో సినిమాలు చూసాం. ఈ మధ్యకాలంలో మనం ప్రేమలు సినిమా చూసాం. ఆ ప్రేమలు సినిమా దర్శకుడి అన్నయ్య కూతురే మన ప్రార్థన. అలాగే మనం ఇదే స్టేజ్ మీద నాన్న అనే సినిమాని ఎన్నిసార్లు ప్రమోషన్ చేసాం. ఆ డైరెక్టర్ ఏఎల్ విజయ్, అలాగే తలైవి సినిమాని ఎంత ప్రమోట్ చేసాం. ఆ డైరెక్టర్ మేనల్లుడే మన అమరేష్. ఇంతమందిని వీళ్ళని తెలుగులో నేను పరిచయం చేసే అవకాశం వస్తుందన్నప్పుడు
సరే నాకంత శక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎస్ నేను చేయాలి అనుకున్నాను. నేను చేయటానికి ప్రతిదీ నేను ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. నేను బయట విషయాలు ప్రతిదీ నా తమ్ముడు మూర్తితో షేర్ చేసుకుంటాను. అన్ని విషయాల్ని నేను వైఫ్తో షేర్ చేసుకుంటా. వాళ్ళిద్దరూ నీకెందుకు, నువ్వు చేయగలవు, నువ్వు చేయి అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను సరే అన్నాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను శివం మీడియా కంపెనీ పెట్టినప్పటి నుంచి నా పక్కన అన్న నువ్వేమైనా చేయగలవు, నేను ఉన్నానని చెప్పి నా టీమ్స్ ఒక 10 మంది ఉంటారు. అందులో ముఖ్యంగా 10 మందిని లీడ్ చేసే పవన్ ప్రాణంలాగా నాకు ఉండి సపోర్ట్ చేసి నువ్వు మాత్రం చేయగలవు అన్న, నీకు అందరూ 4 పడవల మీద కాలు పెట్టొద్దంటారు కానీ నువ్వు 4 కాదు 6 పడవల మీద పెట్టు, మేము ఉన్నామని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇదేదో చిన్న సినిమా చేస్తే వీడేంది ఇంత స్పీచ్ ఇస్తున్నాడని కాదు, కానీ ఇది ఒక జర్నీ చెప్పే ఉద్దేశమే. మీ అందరి దగ్గర చెప్పాలి ఖచ్చితంగా. ఇది నేనేదో ప్రమోషన్ చేసుకోవడానికి కాదు నిజంగా, ఎందుకంటే ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్టేజ్, ఇది ఒక సినిమా, ఇది ఒక ప్రొఫెషనల్ థింగ్. నాకు ప్రొఫెషనల్ థింగ్ కాదు, ఇదే నా ప్రాణం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ప్రతి రూపాయిని చూశాను. అందుకే నాకు మీ అందరితోని చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండింది. అందుకే నా సినిమా టీంని నన్ను ఆశీర్వదించడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరితోనే షేర్ చేసుకుందామని ఇక్కడ చేశాను. ఇప్పుడే వచ్చాడు మధు, నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ది. మధు రారా. ప్రభు గారు వచ్చారా? సో బ్యాలెన్స్కి రావాల్సిన వాళ్ళు వచ్చారు కాబట్టి నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని నిజంగా మంచి సినిమా. నేను రివ్యూస్ చెప్పేవాడిని, ఒక బ్యాడ్ సినిమా నేను తీసుకుంటాననేది మాత్రం నేను అనుకోవట్లేదు. దాన్ని మీరందరూ కూడా చూస్తారు. నేను రాగానే శివ చెప్పాడు ఎంత మంచి సినిమా సార్, భలే పట్టారని. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా మంచి హృదయంతో నా కోసమే వచ్చారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ. లేట్ అయినందుకు సారీ, నా తప్పు కాదు. మన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్ట్ షో జరగటం వల్ల లేట్ అయింది. ఎస్పెషల్లీ నేనే ఒక పిఆర్ఓ అని ఇంకో పిఆర్ఓ చేయాలి అనగానే మిగతా వాళ్ళందరూ నా పెద్దోళ్ళు, మిగతా పిఆర్ఓ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. ఎవరైనా చేస్తారు కానీ నాకు కంఫర్ట్గా ఉండి అరే ఊరే అని చెప్పుకునేంత స్వతంత్రం వాడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం కాబట్టి మధుని, మా తమ్ముడిని నా సినిమా పిఆర్ఓ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ మధు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్పాను అనుకుంటున్నా కానీ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి. కేశవ గారు ఎప్పుడు లేట్గా వస్తారు కానీ నా కోసం ఇలా ముందు వచ్చాడు. థ్యాంక్ యూ. కొంచెం నిద్ర లేసినందుకు థ్యాంక్ యూ. అది వద్దా మధు, అది చెప్పొద్దా? ఓకే కేశవ ఆపేసా, ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా సినిమాని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.